చాలా ఇష్యూస్ హాట్గా నడుస్తూ ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా కూడా. దేశవ్యాప్తంగా ఈవీఎంలకు వ్యతిరేకంగా ఒక భారీ ఆందోళనను భారతదేశంలో తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఇండియా కూటమి పార్టీలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆ అంశం మరి ఎంతవరకు పోతుంది ఏం కథ అనేది చూద్దాం. కానీ రెండోది, నిన్న ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఫుడ్ పాయిజన్ విషయంలో అధికారులను హెచ్చరిస్తూ రకరకాల ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో అసలు మూలం ఏంది? ఫుడ్ పాయిజన్కి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోవడానికి మూలం ఏంది? అసలు ఈ దేశంలో పిల్లలకు పెట్టేది ఏంది, పెడుతున్నది ఏంది? ఒకసారి ఆ బోర్డు పెట్టు. చాలా విషయాలు ఇవాళ మనం వెలుగు దినపత్రికలో దీంట్లో కూడా దానికి సంబంధించినటువంటి అంశం ఉంది. ఆ అంశాన్ని ఒకసారి ఇక్కడ ఫుడ్ పాయిజన్ ఘటనపై టాస్క్ ఫోర్సు, ఫుడ్ సేఫ్టీ కమిషనర్, జిల్లా స్థాయి ఆఫీసర్లతో కమిటీ ఏర్పాటు, తనిఖీలు చేపట్టి కారణాలు, బాధ్యులను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశం. గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీలు, స్కూళ్లలో ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ కమిటీలు, ప్రతి విద్యా సంస్థలో హెడ్ మాస్టర్, ఇద్దరు స్కూల్ స్టాఫ్తో ఏర్పాటు, పర్యవేక్షకులుగా జిల్లా, డివిజన్, మండల స్థాయి ఆఫీసర్లు, ఉత్తర్వులు జారీ. విద్యార్థులను కన్నబిడ్డలా చూసుకోవాలని టీచర్లు, ఆఫీసర్లకు సీఎం రేవంత్ సూచన. గురుకులాలు, హాస్టళ్లు, స్కూళ్లను తరచూ విజిట్ చేయాలని కలెక్టర్లకు ఆర్డర్. నిర్లక్ష్యం చేసే వాళ్ళని డ్యూటీ నుంచి తొలగిస్తామని హెచ్చరిక అంటూ. సో యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఆయన ఏమేమి ఆదేశాలు ఇవ్వచ్చో ఆయన ఇచ్చాడు. కానీ ముఖ్యమంత్రి గారికి సూచనలు, సలహాలు ఇవ్వాల్సినటువంటి అధికారులు కానీ, లేకపోతే చుట్టుముట్టున్నటువంటి పరివారం కానీ ఆయనకున్నటువంటి ఆదేశాలు పరిమితుల వరకు ఆయన హెచ్చరికలు జారీ చేసింది. ఇక్కడ అసలు మధ్యాహ్న భోజనం ఎందుకు విషతుల్యంగా మారుతుంది, ఎందుకు పేదవాడికి ఇబ్బందికరంగా మారుతూ ఉంది అనేది ఒకసారి చూద్దాం. సో మధ్యాహ్న భోజనం కదా, 1960లో స్టార్ట్ చేసిరా తమిళనాడులో కామరాజు ప్రభుత్వం. తమిళనాడులో స్టార్ట్ చేసిరు, తర్వాత కేరళ, తర్వాత గుజరాత్, ఈ రెండు రాష్ట్రాలు. ఆ తర్వాత ప్రభుత్వ స్కూళ్ళల్లో పేద పిల్లలకి మధ్యాహ్న భోజన పథకాన్ని 1960లో తమిళనాడు గవర్నమెంట్, కామరాజ్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత కేరళ, గుజరాత్ ఇంప్లిమెంట్ చేస్తే 2001 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అన్ని రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజనం పెట్టండి అని ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఏమైందంటే అప్పటికి మన తాను కూడా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఇది పెట్టేది, సతిముద్దలు, ఛాయలు, బిస్కెట్లు అవి కొన్ని ఉండేటి. కానీ మధ్యాహ్న భోజనం ఎస్పెషల్గా సుప్రీంకోర్టు పెట్టమంటే పిల్లలకు ఓకే అన్నది. దానికి కేంద్ర ప్రభుత్వం, కేంద్రం ప్లస్ రాష్ట్రం 60% ప్లస్ 40% ఈ నిధులతోటి 100% నిధులతోటి మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే 2001లో సుప్రీంకోర్టు ఆదేశించినప్పటి పరిస్థితుల్లో 2004లో ముఖ్యమంత్రి గారు, ఇది వీలైతే ఇది ఎవరన్నా ముఖ్యమంత్రి గారికి పక్కన ఉండేటోళ్ళు చెప్పండి, 2004లో బడ్జెట్ను డివిజన్ చేస్తే తెలంగాణ బడ్జెట్ 19,000 కోట్లు డివిజన్ చేస్తే, ఏపీకి తీసేయంగా తెలంగాణకు తీసేస్తే 19,000 కోట్లు. అప్పుడు మెస్ ఛార్జీలు ఒక పిల్లగాడికి 2 రూపాయలు అన్న, 2 రూపాయలు, 2 రూపాయలతోటి భోజనం పెట్టాలి, భోజనం పెట్టే కార్యక్రమం అప్పుడు. ఇప్పుడు 2024 తెలంగాణ బడ్జెట్ 2,91,000 కోట్లు. 20 సంవత్సరాల తర్వాత డైట్ ఛార్జీలు ఎంత పెరిగినాయి అంటే ఇది 5 రూపాయల 45 పైసలు అయింది. దీనికంటే 2.5 రెట్లు పెరిగింది అంతే. 2 రూపాయలని 5 రూపాయలు చేయడానికి 20 ఏళ్ళు పట్టింది. 19,000 బడ్జెట్ 2,91,000 కోట్లకు మారడానికి అదే 20. అప్పుడు బియ్యం రేట్లు ఎంత ఉన్నాయి, అప్పుడు కూరగాయల రేట్లు ఎంత ఉన్నాయి, నూనె రేట్లు ఎంత ఉన్నాయి. ఇక్కడ ఇంకా విచిత్రమైన ఘటన చూస్తే ముఖ్యమంత్రి గారు మనము పెట్టినటువంటి ఈ 2 రూపాయలతోటి 2001లో భోజనం పెడితే 2024లో 5 రూపాయల 45 పైసలు పెడతా ఉన్నాం సార్. ఒక కోడిగుడ్డు ధర ఎంత ఉందో ఒకసారి చెప్పండి. 6 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు. కోడిగుడ్డు ఎంత ఉంది ప్రవీణ్?
రూ. 6.30. 30 50 అంటే 30. 30. కోడిగుడ్డు ₹6.30 కోడిగుడ్డు ఉంది. అక్కడ ఉన్నటువంటి వంటోళ్ళకి చెప్తారు మీరు ఖచ్చితంగా గుడ్డు పెట్టాలంటారు. ఎంత ఇస్తారు గుడ్డు కంటే ₹5. ఎవరు పెట్టాలి గుడ్డు? ₹5 గుడ్డు కొనుక్కొచ్చి పెట్టాలంట వాళ్ళకు. మార్కెట్లోనేమో ₹6.30 ఉంది. కానీ ₹5కే గుడ్డు కొనుక్కొచ్చి పెట్టాలంటే ఎటు నుంచి పెడతారు? ఈ వంట చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అంటే 53,000 మంది ఉన్నారు. 53,000 మంది సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందులో 96% మంది వంట చేసేవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు. వీళ్ళకు 4 నెలలకు కూడా ఒకసారి బిల్లులు రావు. వీళ్ళు కట్టెల పొయ్యి మీద ఉండాలి, మళ్ళా కట్టెల పొయ్యి మీదనే ఉండాలి. ఆ పొగ గిగ అంతా ఉండాలి. రేకుల షెడ్డు ఉంటే, లేకపోతే చెట్టు కింద ఉండాలి. మళ్ళా బియ్యం ఇక్కడ కంట్రోల్ షాప్ నుంచి వస్తాయి బియ్యం డైరెక్ట్గా. ఆ బియ్యం ఉన్నాయా, కాలిపోయినాయా, ఉడికిందా, కొత్త బియ్యం తెచ్చేస్తే జర పలకాయ పిల్లగానికి పెట్టగానే కడుపుని వచ్చాయి, దవాఖానకి వేసుకొని పోయి. ఇంకోటి తెద్దామంటే మెత్తగాయ, అన్నం బాగలేదని తిట్టే. ఈ ₹5.45 మనం పొరగాలకు భోజనం పెడతా ఉంటే ఎట్లా సాధ్యమవుతుంది? మార్చాల్సింది ఇప్పుడు మనం కమిటీలు వేసి ఆ తర్వాత అధికారులను టాస్క్ ఫోర్స్ ఇవి కాదు సార్ పెట్టాల్సింది. 2004లో ₹2 కట్టించినాము భోజనానికి. ఇలా 20 ఏళ్ళ తర్వాత ₹5.45 అంటే ఏం జరుగుతుంది సార్? 2004లో ఎమ్మెల్యే జీతం ఎంత ఉండే సార్? ఇవాళ 2,75,000 సార్. మేము ఎందుకు పనికిరాం, మళ్ళా ఏ దానికి పనికిరాం. కానీ ఇలా చదువుకునేటువంటి పిల్లల్లో ఈ మొత్తం పిల్లల్లో 98% పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలే. వీళ్ళ చదువుల మీద మనకున్న శ్రద్ధ ఈ నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక వటవా 1000 కోట్లు తీసుకో దానికి కానీ అని అంటే అప్పుడు మాట్లాడుతుంటే ఏం కమిటీలు వేస్తాం సార్ దీని మీద? అధికారులు చెప్తారు మనకు, పక్కన ఉండేటువంటి అధికారులు వాళ్ళది ఏం పోయింది, వాళ్ళు మీ మెప్పు కోసము కాబట్టి అరే చాలా బాగా చెప్పిండు అన్నట్టుగా ఈ అధికారులకు కూడా యాక్టింగ్ బంద్ చేయరు. మీ పిల్లలన్నా చదివేది లేదు, పీకేది లేదు. మీరు ఉన్నత స్థానాలలో ఉండి మీరు ఉంటారు. ఇక్కడ చదివేదంతా పేద వర్గాల పిల్లలు. ఈ పిల్లలకు ₹5.45 భోజనం పెట్టేటువంటి కార్యక్రమం ప్రక్రియ ఈ భూమి మీద ఏమన్నా ఉందా? ఉగాండాలో అన్న తింటారా? ₹5.45 వస్తుందా? ఏ కాలంలో ఉన్నాం ఇంకా మనం? ముఖ్యమంత్రి గారు మనము ఏదైతే మొన్ననే ఏదో డైట్ ఛార్జీలు అది పెంచి గ్రీన్ ఛానల్ ద్వారా ఇస్తామని, అది గ్రీన్ ఛానల్ ద్వారానే పోవాల్సింది అది. కానీ మనం పెంచుతున్నటువంటి పెంపు ఇక్కడ వంట చేసేటోళ్ళకి ఎంత ఇస్తున్నాం మనం? మొన్నటిదాకా 1000 ఉండే ఇప్పుడు 3000 అని చెప్పినాం. ₹3,000 వంట చేసేటోళ్ళకి ఇస్తున్నాం. ఒక స్కూల్లో ఉండడానికి ఎంతమంది ఉంటారు ప్రవీణ్? ఒక స్కూల్లో ఎంతమంది ఉంటారు? ఇద్దరు అయితే ఉంటారుగా, మినిమం 2 ఉంటారు. ఈ ₹3,000 ఇద్దరు పంచుకోవాలి. 1500 అన్నట్టుగా 1500 మనిషికి 1500 పడుతుంది. అంటే రోజుకి ₹50. రోజుకి ఎంత? ₹50. రోజుకి ₹50 పడుతుంది. వీళ్ళకు రోజుకి ₹50 కూలికి బయట చెత్తకొచ్చి చెత్త వేసుకపోయేటోడు కూడా 50 ఇస్తే ఇవి ఏడ సరిపోతాయి సార్ అంటాడు. ₹50 కూలికి వాళ్ళు ఉపాధి హామీ కూలి పనికి పోయి 11 గంటల దాకా 4 గడపార పోట్లు వేసి వస్తే 200 వస్తాయి, 200-300 వస్తాయి. వీళ్ళకి ఆశ ఏంది అని అంటే మేము గవర్నమెంట్లో చేస్తున్నాం కాబట్టి ఎప్పటికైనా మాకు మంచి అవుతుందేమో మెంటల్ ఆలోచన వాళ్ళకి. ఈ ₹50 కూలితోటి నీకు దీంట్లో కూడా మళ్ళా ₹1000 కేంద్రం ఇస్తుంది. ఓకే, ₹2,000. ఎందుకంటే ఇప్పుడు ఇవెందుకు పెంచిర్రు అని అంటే ఈ వంట చేసేటోళ్ళ దగ్గర ఓట్లు ఉన్నాయి కదా. మరి ఇవెందుకు పెంచాలంటే ఇలా ఓట్లు లేవుగా, పొరగాలకు ఓట్లు లేవు కాబట్టి ఇది పెంచలే. ఇక్కడ ₹2,000 ఇది పెంచిర్రు. ఇక్కడ దీంట్లో కూడా వంట గ్యాస్కు సంబంధించి 100% కేంద్రమే ఇస్తుంది, రవాణా 100% కేంద్రమే ఇస్తుంది. దానికి సంబంధించి ఓన్లీ ఒక గీడ మాత్రమే మనం ఇస్తూ ఉన్నాం. బియ్యము కేంద్రమే, అన్ని కేంద్రమే. ఈ రకంగా మనం విద్యా వ్యవస్థని
విద్యా వ్యవస్థలో భోజన వ్యవస్థని సర్వనాశనం చేసి దానికి బడ్జెట్లు లేకుండా దానికి ఏమీ లేకుండా ఎట్లా సాధ్యమవుతుంది? గుడ్డు ధరనే ₹6.35 ఉంటే మనకి భోజనం పెట్టాలి ₹5.45 కంటే అవుతుందా? ఇది గత ప్రభుత్వం చేసిన పాపం అయి ఉండొచ్చు, వాళ్ళు పట్టించుకోకపోయి దానికి ఒక ఉండొచ్చు. మెనూ ఉంది. ఎన్ని గ్రాములు క్యాలరీస్ కావాలి, ఎన్ని క్యాలరీస్ కావాలి, ప్రైమరీ స్కూల్ అబ్బాయికి ఎంత కావాలి, అప్పర్ స్కూల్ అబ్బాయికి ఎంత కావాలి, ఏది క్యాలరీలు కావాలి, ఎన్ని న్యూట్రిషన్స్ కావాలి, ఎన్ని విటమిన్స్ కావాలి, ఓ లెక్క ఉంది. మన దాంట్లో రొటపీస్ ఏముండయి, పురుగులు ఆ తర్వాత ఇవే ఉంటాయి. ముఖ్యమంత్రి గారు నిజంగా మనకు ఈ వర్గాల మీద, ఈ పేద బిడ్డల మీద ప్రేమ ఉంటే 1,000 కోట్లు ఇవ్వండి సార్, 1,000 కోట్లు ఇవ్వండి. నేను కూడా చెప్తా ఉన్నా, మేము ఎమ్మెల్సీగా గెలిచినాం సార్, ₹1 లేదు. నిజంగా నాకు ఫండ్ ఇస్తే నేను ప్రతి స్కూల్లో దాన్ని ఖర్చు పెట్టాలనుకున్నా, ఎంతో కొంత లబ్ధి చేయాలనుకున్నా, కానీ అవకాశమే లేదు. ఉత్సవ విగ్రహాలు లెక్క అయిపోయినా, అసలు గెలిచినా ఇంకా ఒక ఎమ్మెల్సీకి నిధులు లేవా, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ ఎమ్మెల్యేలకు లేవా, మాకు లేవా, ఎవరికి లేవా, ఎవరు చెప్పుకోవాలి? ఎవరైనా వచ్చి అడిగితే, నాకు చాలామంది టీచర్లు చాలామంది, నేను పోతూ గడ తొర్రూరు దగ్గర ఒక స్కూల్లోకి పోయినా, ఒక స్కూల్లోకి పోతే స్ట్రెంత్ 36 మంది పిల్లలు ఉన్నారు, 9 మంది టీచర్లు ఉన్నారు. నేను ఆ పిల్లల్ని, మీరు ఆ వీడియో చూడండి, నేను ఒక మాట అడిగిన ఆ వీడియో ఉందా ఒకసారి చూడండి. నేను చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తా ఉన్నా, నేను ఆ పిల్లల్ని ఏం అడిగినా అని చెప్పి. ఒకసారి 36 మంది పిల్లలు ఉన్నారు, ఆ 36 మందిని వరుసగా పేరు పెట్టుకుంటా అడుక్కుంటూ వచ్చిన పిల్లలది పంపించిరా. సీఎం గారు ఒక్కసారి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఎగ్గు అరటిపండు డజన్ ఎట్లుంది? ₹60, 60, 70 దొరికిందా? హ్యాంగ్ అవుతుందా? ఆడ 36 మంది పిల్లలుంటే, నేను అక్కడి నుంచి ఏది మన జూపల్లి కృష్ణారావు గారి పర్యటన ఉందంటే నేను అక్కడ పోయినా. అక్కడ పోతుంటే మధ్యలో నాకు తొర్రూరులో ఒక స్కూల్ కనిపించింది. స్కూల్ కనిపిస్తే ఆ స్కూల్లోకి పోదామని పోయి నేను ఏమడిగింది తెలుసా? ఆ స్కూల్లో పిల్లల్ని సడన్గా వాళ్ళు ఏదో ఉద్యోగ విరమణ ఏదో జరుగుతుంది. ఉద్యోగ విరమణ జరుగుతుంటే బమ్మెరా ఇది. నేను ఆ పిల్లల దగ్గర పోయి ఏం జరుగుతుంది అంటే, మా సార్ వెళ్ళిపోతున్నాడు, ఓకే, ఉద్యోగ విరమణ కాదు, బదిలీ ఓకే, ట్రాన్స్ఫర్ అవుతా ఉంటే, నా దగ్గర ఉంది డౌన్లోడ్ కావాలా, మీకు అది చూపిస్తా. 36 మంది పిల్లలు ఉంటే వరుసగా అందరినీ పెట్టి ఏం పేరు బిడ్డ అని అడుక్కుంటూ వచ్చిన. ఒక్క రెడ్డోళ్ళ పిల్లగాడు కనిపించలే నాకు అలా. నేను అదే చెప్పిన టీచర్లకు అదే చెప్పిన. ఇందులో అప్పర్ కాస్ట్ వాళ్ళ పిల్లలు లేరు, టీచర్లు ఒకరో ఇద్దరో మీరు ఉంటారు. మీరేదో టైంపాస్కి వర్క్ చేసుకుంటూ పోతే ఈ పిల్లల బతుకులు ఎట్లా కావాలి అని చెప్పి ఇదే మీరు చూడండి. మీ ఊర్లో ఉన్న ప్రభుత్వ స్కూల్కి పోయి ఒక్కసారి ఎవరి పిల్లలు చదువుతున్నారో ఒక్కసారి పోయి చూడండి. బీసీ యువకులారా పోయి ఒక్కసారి చూడండి, ఏం పేరు బిడ్డ అని మీకు అర్థమవుతుంది. స్లో వస్తుంది భరత్, నేను పంపించినా కూడా స్లోగానే వస్తుంది. ఏమైందో చూడండి, ఆయన ఎట్లా ప్రాబ్లమ్స్ ఏంటియో చూడండి. అక్కడ పక్కనే ఒక ప్రైవేట్ స్కూల్ ఉంటుంది. ఆ స్కూలు ఒక రెడ్డి గారిది. అందులో 2000 మంది పిల్లలు ఉంటారు. మళ్ళా టీచర్లు సరిగా ఉండరు, వాళ్ళకు క్వాలిఫికేషన్ కూడా లేదు. అరే అమ్మ, ఇది వస్తలేదు.
ప్రాబ్లం ఉంది. ఇక ఆడ వాళ్ళు ఉండరు, ఏం లేదు. వాడు స్కూల్ను ఖతం చేసిండు, ఈ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు ఖతం చేసిండు. అనివార్యంగా వీళ్ళు కూడా ఈ టై కట్టుకొని తోలాలి అనేటువంటి పరిస్థితి క్రియేట్ చేసారు టై కట్టుకొని ముఖ్యమంత్రి గారు. నిజంగా చెప్తున్నాను కదా, విద్యాశాఖ మీద ఈ ప్రభుత్వానికి, విద్యాశాఖ పక్కకు పెట్టండి, ఈ పేద వర్గాల పిల్లల మీద మనకు చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్గా ఈ మధ్యాహ్న భోజన వ్యవస్థను మార్చడం కోసం 1,000 కోట్లు ఇవ్వండి సార్. 1,000 కోట్లు ఇవ్వండి. ఎందుకు మారేయో చూద్దాం. 100% మారుతాయి. కానీ ఆయనత ఇదే స్కూల్లో ఇగో ఈ పిల్లలందరిని అడిగిన, ఈ పిల్లలందరినీ నిలబెట్టి అడిగిన, ఒక్కరొక్కరిని అడిగిన, ఏం పేరు ఒక్కరు కూడా అప్పర్ క్యాస్ట్లో పిల్లలు లేరా అందులో? వీళ్ళు ఎందుకు బాగు చేస్తారబ్బా? వాళ్ళ పిల్లలు లేనప్పుడు, వాళ్ళ పిల్లల భవిష్యత్ ఆడ లేనప్పుడు వాళ్ళు ఎందుకు బాగు చేస్తారు? బీసీ సమాజమా, ఎస్సీలారా, ఎస్టీలారా, మైనార్టీలారా? ఈడ అస్సలు పాయింట్ ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. మన పిల్లగాడు 5 రూపాయల చారానతోని 5 రూపాయల ఆటానతోటి భోజనం ఎట్లా చేస్తాడు? హరే రామ హరే కృష్ణ వాళ్ళు 5 రూపాయల కంటే వాళ్ళు అదనంగా ఖర్చులు భరించి 5 రూపాయలకు పెడతా ఉన్నారు. ఇది సాధ్యపడదు. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి టూరింగ్ ఏంది ఇలా బాధ ఏంది? ఏం సార్ ఇందులో ఉన్నోళ్ళంతా ఈ మోసకపోయే తోళ్ళ దాంట్లో ఒక్క రెడ్డోళ్ళ పిల్లగాడు లేడు సార్. మా వాళ్ళే, మా పెదవాళ్ళే. మన పిల్లలు చదువుకునేటువంటి చదువు కాడ, మా చదువుల కాడ మా పిల్లలకు చదివే రాకుండా మా పిల్లగాళ్ళు ఇది చూసిన తర్వాత ఏ తల్లిదండ్రి పంపిస్తారు సార్ స్కూల్కి? ఎందుకు ఫుడ్ పాయిజన్లు అవుతూ ఉన్నాయి? ఫస్ట్ మన గవర్నమెంట్ సరిపడా నిధులు ఇచ్చి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు నిధులు అందజేసి మానిటర్ చేయాలి సార్. మనం నిధులే లేవు సార్. మనం ఇచ్చే డబ్బులు దేనికి సరిపోవు, అవి దేనికి సరిపోవు. అటువంటప్పుడు మనం ఎన్ని చేసినా వేస్ట్. ముఖ్యమంత్రి గారు పక్క పంటున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు చాలా సార్ గతంలో అది చేసి వాళ్ళు కేవలం వాళ్లకు పోస్టింగులు కాపాడుకోవడానికి ఆడే డ్రామా తప్ప ప్రజల్ని రక్షించే డ్రామా. వాళ్ళ పిల్లల్ని పంపి పిల్లల్ని నెల రోజులు పంపి దమ్ముంటే నేను మొర్రో మొత్తుకున్నా సార్. బుర్ర వెంకటేశం గారికి చెప్పిన, తమరికి కూడా రిక్వెస్ట్ చేసిన, సార్ గవర్నమెంట్ స్కూళ్ళల్లోకి ఒకసారి అధికారులను పంపిద్దాం సార్ అని చెప్పిన. 1 వారం పోలీస్ అధికారి పోవాలి, 1 వారం ఎంపీడీఓ పోవాలి, 1 వారం ఎంఆర్ఓ పోవాలి, 1 వారం అడ్వకేట్ పోవాలి, వీలైతే ఒక జడ్జి గారు పోవాలి. పోయి ఒక వీళ్ళు చెప్పాలి సార్. అక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఎస్ఐ పోయి చెప్పాలి, కేసులేంటి, చట్టాలేంటి, నేరాలేంటి, తప్పుదోవ పడితే ఏం జరుగుతుంది అని వివరించాలి. ఎంఆర్ఓ పోయి అక్కడ పోయి మీ నాన్న మా ఆఫీస్కి ఎందుకు వస్తారంటే మీ భూమిది ఇట్లుంటాయి, ఈ హక్కులు ఉంటాయి, పత్రాలు ఉంటాయి, ఇవన్నీ చెప్పాలి సార్. పిల్లలకు ఆ రోజు నుంచి చెప్తే ఒకటి ఉంటుంది సార్. అసలు ఇంప్లిమెంట్ చేయమంటే ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ లేదు, కాగితం లేదు. ఏం పని చేస్తారు మీరు అధికారులు? ఏమి పని చేయరు, కేవలం ఫొంకనాలు కొట్టుకుంటూ కూర్చుంటారు. అంతకంటే ఎక్కువేం చేసేది లేదు. మీరు ఆ ముఖ్యమంత్రి గారికి చెప్పేదన్నా కరెక్ట్గా చెప్పండి, చెప్పి తలగబడండి. ఎన్ని రోజులు చెప్తారు ఇంకా? మీకోసమా ఈ ప్రభుత్వం? ప్రజలు ఉన్నది మిమ్మల్ని కాపాడుతుంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు మీ వల్లనే వస్తుంది, ఈ అధికారులు చేసే కార్యక్రమాల వల్లనే వస్తుంది. ముఖ్యమంత్రి గారు అంత ఆగ్రహంగా, అంత ఆవేశంగా అధికారులను హెచ్చరించకాడికి వచ్చిందంటే ఫస్ట్ మిమ్మల్ని కదా చేయాల్సింది. ఏమి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు మీరు? కింద విద్యాశాఖ అధికారులు ఏం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు? ఆ బుర్ర వెంకటేశం గారు ఉంటే ఆయనకు 4 ఇచ్చిరి. బీసీ సంక్షేమం ఆయనే చూడాలన్నా, గవర్నర్ గారిది ఆయనే చూడన్నా, ఇది ఆయనే చూడన్నా, 24 ఇస్తారు ఆయనకు. అంతో ఇంతో ఈ ఎడ్యుకేషన్ మీద సోయినోడు. ఇక కింద ఒట్టిదే రామచంద్రయ్య ఓడిచిపోయా. ఏంది పిల్లల బతుకులేంది? అసలు ఎందుకు ఏడవాలి? పిల్లలు ఎందుకు ఏడవాలి?
ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పుట్టడం తప్ప ఎందుకు ఇట్లా మోసుకొని పోవాలి మా పిల్లల్ని? ఇక్కడ 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 నేను చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి ఉంటే ఈ పరిస్థితి ఉంటుందా మా పిల్లలకు? 10,000 కోట్లు మారేస్తుండే ఈ బిడ్డల కోసం. మరి ఎందుకు సార్ మనం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరు ప్రాజెక్టులు కట్టుకోండి, మూసీలు కడుక్కోండి, ఇంకేమైనా చేయండి, కానీ ప్రాథమిక అవసరాలైనటువంటి విద్యా వైద్యాన్ని మనము దాటికి బడ్జెట్లు కేటాయించకుండా, మనం కేటాయిస్తున్న బడ్జెట్లు ఎంత, మనం పెడుతున్న పెట్టుబడులు ఎంత, వాటిపైన విద్యారంగం పైన వైద్య రంగం పైన అసలు దేశంలోనే అత్యంత తక్కువ మనమే పెడుతున్నాం. ఈ మంత్రులకు కూడా చెప్తా ఉన్నా, కనీసం మాట్లాడండి. ఆ మంత్రివర్గంలో సమావేశంలో కూర్చున్నప్పుడు కనీసం మాట్లాడండి. మాట్లాడకపోతే ఎట్లయితుంది? ఇది విపక్ష పార్టీలు ఈ బీఆర్ఎస్ కుట్ర లేకపోతే ఇంకో పార్టీ కుట్ర, ఆ కుట్రల తర్వాత చూసుకుందాం రాజకీయాలు. కానీ ప్రాథమికంగా మన కళ్ళ ముంగట కనిపిస్తూ ఉంది కదా, ప్రాథమికంగా మన కళ్ళ ముంగట కనిపిస్తూ ఉంటే మేము చూస్తూ ఎట్లా ఊరుకోవాలి? ముఖ్యమంత్రి గారు, నాకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే వేసిరో వాళ్ళు గెలిపించిన వాళ్ళ తరఫున అడుగుతా ఉన్నా, దయచేసి 1000 కోట్ల రూపాయలు ఇవ్వండి. ఇప్పుడు కాంట్రాక్టర్లకు ఆపండి కొద్దిగా, ఏం కాదు. ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్కి, ఆ మెగా ఇంజనీరింగ్కి, ఏది సీనే అండ్ కంపెనీ, ఈ ఆపండి సార్, ఆపండి. 1000 కోట్లు ఆపండి, ఏం కాదు. ఏం సావరాళ్ళు బతికే ఉంటారు. 1000 కోట్లు ఇవ్వండి ఈ పిల్లలకి. 1000 కోట్లు ఇస్తే కనీసం ఆ మధ్యాహ్న భోజన వ్యవస్థనన్నా మార్చవచ్చు. మనం ఎన్ని కమిటీలు వేసినా ఎన్ని చేసినా అవుతుంది సార్. మన గవర్నమెంటే ఇవ్వాల్సిన వసతులు ఇవ్వకుండా ఎన్ని తనిఖీలు చేసినా అది వేస్ట్. ఇలా తల్లిదండ్రులు ఎందుకు పిల్లల్ని పంపిస్తారంటే ఈ కారణాలు చూసిన తర్వాత ఎవడ గవర్నమెంట్ స్కూల్కి మన స్కూల్లో పండి పంపిస్తాడా? ఎందుకు ఇదా? ఏంది సార్ ఇది? ఇది కరెక్ట్గా సీఎం గారు మీకు ఇచ్చేటువంటి ఆ సలహాలు ఎవరిస్తూ ఉన్నారో ఆ సలహాలు ఇచ్చేటోళ్ళ కన్నా చెప్పండి, జర ఆయమున్నది పట్టుకరారా సలహా పరుగుపోతుందని చెప్పండి. ఈ పేద పిల్లలు, మా పిల్లలు చదువుకునే కాడ ఇదేంది సార్ అన్యాయము? ఎందుకు సార్ మాకు ఈ పదవులుండి మేము మాట్లాడలేక? ఇది సరిచేయండి సీఎం గారు, ఇది సరిచేయండి. లేకపోతే నేను వచ్చి కలుస్తా, ఏం చేయాలో చెప్తా. కనీసం నేను చెప్పింది ఇంప్లిమెంట్ చేస్తే ఇవాళ ఈ పరిస్థితి ఉండకపోయేది. మళ్ళీ నేను ఖర్చయ్యే పని కూడా చెప్తలేను. మళ్ళా నాన్న పేరు కూడా అడిగినేమన్నా ఎంతో దొరుకుతుందేమో అని. ఇట్లా ప్రతి పిల్లగాడు అడిగితే ఒక్క పిల్లగాడు దొరకలే నాకు. స్కూల్ మొత్తం ఒక్క రెడ్డోల పిల్లగాడు ఆడ కనిపించలే నాకు. పోయి చూసుకోరు, లేకపోతే ఇప్పుడు అది ఏందో త్వరలో ఉంది కదా, పోయి చూసుకోరు. అదొకటి ఇడిచిపెట్టరు, ఇంకా మిగతా స్కూల్లోకి పోయి చూడరాదు కథ తెలుస్తుంది. నీ పిల్లగాళ్ళే లేనప్పుడు నువ్వెందుకు ఖర్చు పెడతావు? మా పిల్లగాళ్ళ కోసం మేము అడగాలి కదా. ఇది కరెక్ట్ కాదు సీఎం గారు. మనం ఎన్ని చెప్పినా ఎంత చేసినా ఒక్కటి మాత్రం సత్యం, విద్యా వ్యవస్థను వైద్య వ్యవస్థను బాగు చేయకుండా మనం ఏదో చికిత్సలు చేస్తామంటే అంతా అవుతుంది ట్రాష్. ఈ రెండు చక్కగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇలా మనం రైతులకు వాళ్ళకు వీళ్ళకు మీకు ఇది ఇస్తాం అది ఇస్తామని కాదు సార్. భవిష్యత్ పిల్లల దగ్గర వారే మనకి ఓటు లేదని పట్టించుకోకపోతే ఎట్లా సార్? పిల్లగానికి ఓటు లేదని పట్టించుకోకపోతే ఎట్లా?